ఈ కాలర్ తీసుకున్నాక మాట్లాడతాం. అలాగే. హలో హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను లక్ష్మీ తులసినండి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? గుంటూరు. గుంటూరు నుంచి. సరే అండి, ఈరోజు మనతో పాటు గురువు గారు ఉన్నారు. మరి మీ సమస్య చెప్పి తెలుసుకోండి, మంచి చక్కటి సమాధానం తెలుసుకోండి. ఆ, చెప్పండి అమ్మా. గురువు గారు, నేను వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చాను గురువు గారు. ఎంత ఇచ్చారమ్మా? 1,00,000 రూపాయలు ఇచ్చాము గురువు గారు. సరే, డబ్బు 1,00,000 రూపాయలు సార్. ఉమ్, 1,00,000 రూపాయలు ఇచ్చేటప్పుడు నిదానంగా అని చెప్పి తీసుకున్నారు. తర్వాత ఈ మనం అడుగుతుంటే దానికి సమాధానం లేదు, ఏం లేదు సార్. ఉమ్. అయ్యి వస్తాయో రావో ఏం అర్థం కాక ఇంట్లో అమ్మగారితో గొడవలు అవుతుంది. ఉహు. తీసుకున్న వాళ్ళ పేరేమిటో తల్లి? తీసుకున్న వాళ్ళ పేరేమిటి? హనుమంతరావు గారండి. హనుమంతరావు. హనుమంతరావు గారు. ఉమ్. అంటే కొంచెం కష్టమే అమ్మా రావటము. ఉమ్. కొంచెం కష్టమే రావటము. మరి అది మీరు ఇచ్చేటప్పుడే కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందే తల్లి. మరి దీనికి ఏముంటుందమ్మా చెప్పటం అనేది? దీనికి రావాలి అని అనుకుంటే గురువు గారు నమ్మకంగా చెప్పారు గురువు గారు, అంటే అలా చేయగలిగారు. ప్రతి వాళ్ళు నమ్మకంగానే చెప్తారమ్మా ఇప్పించుకునేంత వరకు. అది మీరు ఆలోచన చేసుకోవాల్సిందే తల్లి. దీనికి మనం ఏం చెప్పగలుగుతాం? లేదు, పత్రం లేదు గురువు గారు, అలా అయిపోయింది. ఇంట్లో అమ్మగారేమో టార్చర్ పెడుతున్నారు. జాగ్రత్తగా అడిగి తీసుకోవడమే తల్లి. తీసుకోండి, జాగ్రత్తగా అడిగి తీసుకోండి అంతే. మీరు అంతకంటే వేరే చెప్పడానికి కూడా ఏం లేదమ్మా. ఇట్లయితే వస్తుంది అంటే రేపు పొద్దున మళ్ళీ మేము చెప్పిన దానికి నమ్మకంగా మీరు అది ఆశ పెట్టుకొని ఉంటారు. అది జరగకపోతే, అది జరగని దానికి మేము చెప్పి కూడా అది మాకు కూడా మంచిది కాదు కదా తల్లి. ఏదన్నా జరిగేటట్టుంటే చెప్పాలి. అందువల్ల దీనికి మేము ఏం చెప్పగలుగుతాం తల్లి? ఇచ్చేటప్పుడే కొంచెం ఆలోచన చేసి ఇవ్వాల్సిందే అమ్మా. జాగ్రత్తగా అడిగి ఇప్పించుకోండి తల్లి. కొంచెం రావడం కష్టమే, విడతలుగా ఇవ్వవచ్చును. కొంచెం మీరు జాగ్రత్తగా అడిగి తీసుకోండి తల్లి, అంతే, ఏం లేదు. దానికి ఏముంటుందమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. గురువు గారు, మనము పౌర్ణమి గురించి మాట్లాడుతున్నాం. మామూలుగా